సో నేనేం తింటున్నా అని చూస్తున్నారు కదా. నేనేం తింటున్నా, ఎలా చేయాలి అనేది నేను చెప్తా ఈ వీడియోలో. ఏంటో అది మీరు లాస్ట్లో గెస్ చేయండి. సో నేను ఇక్కడ ధనియాలు, జీరాలు, ఇంకా ఎండిన మిర్చి వేపుకున్నా అనమాట. ఇంకా పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు, ఇవి 3 మనము మిక్సీకి పట్టుకోవాలి. మంచిగా వాష్ చేసేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ మా చెల్లె చేస్తుంది. ఇది నేను ఓన్లీ నా యూట్యూబ్ కోసం అని కంటెంట్ యూజ్ చేసేసుకుంటున్నా. సో మనం అది కొంచెం చల్లారి పెట్టుకోవాలి. మనము ఫ్రై చేసింది ఉంది కదా, అది కొంచెం చల్లారి పెట్టుకున్నాక నైటే ఆ గుగ్గిళ్ళని నానబెట్టుకోవాలన్నమాట. ఇంకా 2 ఆలుగడ్డలు, ఇంకా కొంచెం గుగ్గిళ్ళు మనము బాయిల్ చేసేసుకోవాలి. కుక్కర్లో 4 సీటీ ఆర్ 5 సీటీ రానివ్వాలి. ఆ తర్వాత మనం ఆలుని ఇంకా గుగ్గిళ్ళు ఉంటాయి కదా, రెండింటిని మ్యాష్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. అంటే కొంచెం గాలి పోనివ్వాలి దానికి. కొంచెం చల్లారినాక మనం కావాల్సిన మసాలాలు వేసుకోవాలి అందులో. సో మనం ఫస్టే ప్యాన్లో ఫ్రై చేసుకున్నాం కదా, అది మనం పట్టి పెట్టుకున్నాం అనమాట మిక్సీకి. అది వేసేసేయాలి. అది వేసేసినాక ఉప్పు కొంచెం, అంటే తగినంత ఉప్పు. నేను ఎప్పుడైనా ఉప్పు తక్కువనే వేస్తాను. నా చేతితో ఎందుకో ఉప్పు తక్కువనే పడుతుంది. సో మీకు కావాల్సినంత ఉప్పు. ఆ తర్వాత ఇక్కడ నేను చాట్ మసాలా వేస్తున్నా అనమాట. చాట్ మసాలా వేసినాక కొంచెం కారం పొడి, ఇంకా మనం పేస్ట్ చేసేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కొంచెం వేయాలి. అది వేసినాక అన్నీ మిక్స్ చేసుకోవాలి. చేత్తో మిక్స్ చేస్తేనే మంచిగా ఉంటుంది. జడ్జ్ చేయకండి చేత్తో మిక్స్ చేస్తున్నా అని. చేత్తో మిక్స్ చేస్తేనే టేస్ట్ ఉంటుంది. మొత్తం హ్యాండ్ వాష్ కడుక్కొనే మిక్స్ చేసిన. ఇంకా నిమ్మకాయలు వేయాలి. నిమ్మకాయ వాటర్ అన్నమాట. ఇంకా ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకుంది ఉంది కదా, ఆ పేస్ట్ని మనము ఒక బౌల్లో తీసుకొని ఆ తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. నేను ఫస్ట్లో చెప్పడం మర్చిపోయినా. చింతపండు నానబెట్టుకొని చింతపండు వాటర్ అందులో వేసేసాక ఇంకా కొంచెం వాటర్ వేసేసి, ఇంకా ఉప్పు, కొంచెం కారం పొడి అండ్ లెమన్ స్లైసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట మా చెల్లి. లెమన్ స్లైసెస్ అండ్ కొత్తిమీర వేసేయాలన్నమాట. నా తెలుగు కొంచెం వీక్ ఉంటుంది, మీరు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇంకోటి, నాకు నత్తి ఉంటుంది. ఎందుకంటే నాకు ఫస్ట్ క్లిప్స్ ఉన్నాయి అనమాట. క్లిప్స్ వల్ల అలా నత్తి వస్తాయి అనమాట. సో ఆ తర్వాత చాట్ మసాలా వేసేసింది, ఇంకొంచెం తగినంత వాటర్. అండ్ చూసేసారు కదా ఏంటి ఈ రెసిపీ అనేది. ఇది పానీపూరి రెసిపీ అనమాట. ఈ పానీపూరి రెసిపీ మా చెల్లె చేసింది. మొత్తం ఓన్లీ నేను యూట్యూబ్ కాంటెంట్ కోసమే యూజ్ చేసుకున్నా. సో ఇంకా చాలా రెసిపీస్ వస్తాయి దానికి.